మొత్తం నయనారులో ఏ ఒక్కడు కూడా ఏమీ అడగలేదు అని చెప్పుకున్నాం. నిజంగా ఈయన తప్ప మిగిలిన 62 మంది ఏమి అడగలేదండి. ఈయన ఒక్కడే మనకు అడిగిన వాడు కనబడతాడు. కానీ ఈయన కథ మొదలు పెట్టారు. చూడండి, బాగుంది ఇక్కడ. ఇంకొకటి, ఈ కథల్లో క్రానలాజికల్ ఆర్డర్ లేదు. 63 కథల్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. క్రానలాజికల్ అంటే ఈ భక్తుడి తర్వాత ఆ భక్తుడు అని కాలం చెప్పడానికి లేదు. ఏ భక్తుడి కథ ముందు వస్తుందో వెనక వస్తుంది. ఎవడ వెనకో ఎవడు ముందో చెప్పలేదు. వీళ్ళందరికంటే ముందు వాడు కన్నప్ప. ఆయన కథ 10వదో 11వదో అవుతుంది. ఇలా మనం లెక్కలు చెప్పలేమని ముందు తెలుసుకోవాలి. రెండవది, మొత్తం 63 భక్తుల్లో తెలుసుకోవాల్సినది, అందరూ ఒక పెద్ద వర్ణానికి చెందిన వారు కారు. ఇలాంటివి సమాజానికి వెళ్ళాలండి. ఇలాంటి కథలు చరిత్రకు అందని కాలం నుంచి మనకుంటూ ఉంటే, వీటన్నిటినీ కాదని మన హైందవ ధర్మంలో వివక్ష ఉందని, పైవర్ణములు వారు మాత్రమే గొప్పవారుగా ఉన్నారని, క్రింది వారిని అణిచివేశారని, వాళ్ళు పాశ్చాత్యులు నోటుకొచ్చినట్టు వ్యాఖ్యానించే డిస్క్రిమినేషన్ అనే మాటని, క్యాస్ట్ అనే మాటని సృష్టించింది వారు. మనకు తెలియక మనలో ఉన్న వర్ణ వ్యవస్థకి వాళ్ళు అంటగడితే అది నిజం అనుకున్నాం. ఎవరి వర్ణములు వారు వారి పనులు చేస్తూ ఒకరికొకరి పట్ల ఆత్మీయ భావంతో స్వధర్మ పాలనతో భగవంతుని సేవించుకుంటున్న అందరూ ఒకే హిందూ మతానికి చెందినవారు అనే భావం పరాయి వాళ్ళు ఇచ్చిన కువ్యాఖ్యానాల వల్ల పోయింది. అసద్భావం. వాళ్ళు పుస్తకాల్లో అవే రాశారు, హిస్టరీలో అవే చెప్పారు. ఆఖరిగా మన మీద మనకే, అవునండి మన వాళ్ళు చాలా డిస్క్రిమినేషన్ చేశారండి అని మనమే అనే దుస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడు సోషల్ మీడియా మొదలైన వాటి యొక్క పుణ్యమా అని సరియైన రీసెర్చ్లు బయటకు వచ్చి, ఎవడో అడ్డకట్టి ఫిల్టర్ చేయడానికి వీలు లేకుండా సరియైన విషయాలు బయటకు వస్తుంటే ఇప్పుడిప్పుడు మేల్కొంటున్నాం. ఇప్పుడిప్పుడు, అది కూడా పూర్తి స్థాయిలో లేదు. ప్రభుత్వ స్థాయిలో మార్పులు లేవు. ఇంకా డిస్క్రిమినేషన్ మాటలే వాడుతున్నారు. అగ్రవర్ణాలు వారు అణచివేశారు, వీళ్ళే ఎక్కువ వాళ్ళే ఎక్కువ అని. వాళ్ళొక్క సెక్యులర్ పెరిగి పురాణం చదివినా తెలుస్తుంది, 12 ఆళ్వార్ల చరిత్ర చదివినా తెలుస్తుంది. పరమ వేద పండితుడు ఎలాంటి వాడు, అంత గొప్ప భక్తులైన రాజు కనబడతాడు, అంత గొప్ప భక్తులైన వ్యాపారి కనబడతాడు, అంత గొప్ప భక్తులైన అన్ని అల్పవర్ణములు వారు కనబడతారు. మనం అట్టడుగు వర్ణములు ఏమంటాయో వాళ్ళందరూ నయనారులో ఉన్నారు, ఆళ్వారుల్లో ఉన్నారు. ఆళ్వార్లు అంటే విష్ణు భక్తులను ఆళ్వార్లు అంటారు. వాళ్ళు 12 మంది. నయనారులు అంటే శివభక్తులకు ఆ మాట వాడుతున్నాం. రెండూ కూడా పరమ పూజ్యులైన అర్థంలోనే చెప్పబడుతుంది. విష్ణు భక్తులైనా శివభక్తులైనా భక్తి గొప్పది. వారి చేత ఆరాధింపబడ్డ ఒకే బ్రహ్మము శివవిష్ణు రూపంతున్నదని తెలుసుకుని ఆ కథలు ఈ కథలు కూడా భక్తులకు అనుసంధానం యోగ్యములే, అందులో సందేహం లేదు. మొత్తానికి 63 భక్తుల్లో అత్యంత అల్పవృత్తికి చెందినటువంటి వాళ్ళు, కొండలు చేసుకునే వాళ్ళు, చర్మప్పని చేసుకునేటువంటి వాళ్ళు, జాలరులు ఎంతమంది ఉన్నారండి. వ్యాపారవేత్తలు ఉన్నారు, వేదవేత్తలు ఉన్నారు. శివుడు అందరిని ఒకేలా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయనకు కావలసిన శుద్ధమైన భక్తి. అది సూత్రం.